వీళ్ళకు మన పంచాంగం దొరికింది. అయితే మన క్యాలెండర్ లో వీళ్ళు చూస్తే కలియుగము 3102 BC నుంచి స్టార్ట్ అవుతుందని ఓకే. ఇంకొకటి వీళ్ళు సప్తరిషి క్యాలెండర్ అని చూశారు. సప్తరిషి క్యాలెండర్ అంటే ఎక్కడో 6000 7000 BC నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళకు పెద్ద సమస్య ఏం వచ్చిందంటే వాళ్ళందరూ క్రిస్టియన్స్, బైబిల్ మీద వాళ్ళకు నమ్మకం ఉంది. అవును. ఇప్పుడు బిబ్లికల్ స్టడీస్ ని చూస్తే 3000 4000 BC ముందు అర్థే లేదు. అర్థ లేనప్పుడు వీళ్ళేమో 5000 7000 BC నుంచి ఏదో క్యాలెండర్ ఉన్నది ఇవన్నీ చెప్తున్నారు. రామాయణం అయింది, మహాభారతం అయింది, ఇదేంటి, ఇది ఇతిహాసం కాదు, ఇవన్నీ మిత్స్. ఓకే, కంప్లీట్ మన కల్చర్ ని ఒకటి మిత్ పేరు పెట్టేసి దాన్ని స్టడీ చేస్తే కూడా మైథాలజీ అని అనేసారు. ఇప్పుడు మైథాలజీ అంటే అర్థం ఏంటి? అది నిజంగా జరిగింది కాదు, ఏదో మీరు కథలాగా నిర్మించుకున్నారు, కథలాగా చెప్పుకున్నారు, కల్పిత పాత్ర. అయితే మన దగ్గర అయిన మొత్తం ఫ్యాక్ట్స్ ని ఒక మైథాలజీ అని ఒక సబ్జెక్ట్ నిర్మించి మైథాలజీ అని ఒక టర్మ్ కాయిన్ చేసి ఆ హిస్టరీని మొత్తం డిస్మిస్ చేసేసారు. ఇప్పుడు హిస్టరీని స్టార్ట్ చేయాలంటే జీసస్ క్రైస్ట్ బోర్న్ అయినప్పటి నుంచి, లేకపోతే ఇంకా కొంచెం ముందు వెళ్తే అలెగ్జాండర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాని ముందు ఏమున్నది, ఈజిప్ట్ లో ఏమున్నది, సుపీరియర్ లో ఏమున్నది, పర్షియాలో ఏమున్నది కొంచెం మాట్లాడతారు, కానీ మన స్కూల్స్ లో అయితే నేర్పారు.